మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బడ్జెట్ మామా గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ రెండు కలిసి ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట. సో మొత్తం 5 షాపులు అండి, అలాగే 3 ఫ్లాట్లు అండి. మొత్తం ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. ఇది చూసుకుంటే కింద 2 షాప్స్ అండి. అక్కడ చూసుకుంటే ఇక్కడ 3 షట్టర్స్ కనిపిస్తున్నాయి కదండి. 3 షట్టర్స్ 2 షాప్స్ కింద వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఓకేనండి. సో అది కింద కమర్షియల్ అండి. అయితే మధ్యలో చూపిస్తానండి, పైన రెసిడెన్షియల్ చూపిస్తాను. ముందు మనం స్టెప్స్ ఎక్కేసేసి పైకి వెళ్తే కనుక ఫస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది సింగిల్ బెడ్రూమ్. ఇది సింగిల్ బెడ్రూము అంటే ఫ్లాట్ అనమాట. ఓకేనండి. సో ఇది చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే కనుక ఎంట్రన్స్ మనకి సింహద్వారం వచ్చేసేసి టేక్ గుమ్మాలతో చేసి ఉండటం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు ఏ విధంగా ఉంది ఎంట్రన్స్, హాల్ ఏ విధంగా ఉంది, ఎలా దీన్ని డిజైన్ చేశారనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. ఓకేనండి. కార్నర్లో టీవీ అనేది ఫిక్స్ చేసుకున్నారండి. అదేవిధంగా మరి ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్గా ఉన్నది బెడ్రూమ్ అనమాట. ఓకేనండి. అంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నాను కదండి, అది బెడ్రూము. ప్రజెంట్ అందులో మనిషి ఉన్నారు కాబట్టి, పడుకొని ఉన్నారు కాబట్టి అది నేను వీడియో తీయట్లేదు. ఓకేనండి. కిచెన్ అండి. కిచెన్లో పూజా మందిర్ కూడా ఫిక్స్ చేశారు. అదేవిధంగా కిచెన్కి మరి కబోర్డ్స్ అన్నీ కూడా రెడీగా చేసి ఉందన్నమాట. ఇది మరీ ఓల్డ్ బిల్డింగ్ కాదండి, ఒక 10 సంవత్సరాలు మాత్రం అవుతుంది సుమారుగా. ఓకేనండి. సో ఇది చూసుకుంటే పైనుంచి చూస్తే కనుక ఎంట్రన్స్ రోడ్ అంటే 3 రోడ్లు కలిసినటువంటి ప్లేస్లో మరి బిల్డింగ్ అయితే ఉందండి. ఫుల్లీ కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్. అంటే అక్కడ ఉన్నటువంటి షాపులు ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళే ఇక్కడ రెంట్కు ఉండడం అయితే జరుగుతుందండి. బిల్డింగ్ ఓనర్ ఇక్కడ ఉండరండి, మొత్తం అంతా కూడా రెంట్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరగా 70,000 అయితే రెంట్ అయితే వస్తూ ఉంది. అది మరి రెంట్ ఎప్పటి నుంచో అదే ఉంచుతున్నారు. ఇప్పుడైతే మరి రెంట్ అయితే పెంచుకోవచ్చు. ఓకే అండి. పెంచితే ఎట్ట కాదనుకున్న 80,000 నుంచి 90,000 మధ్యలో రెంట్ అన్ని షాపుల మీద కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి పెంచుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో అదండి. మరి ఇక్కడ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ ఇది ఒక ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఓకే. ఇది కిడ్స్ బెడ్రూము. కిడ్స్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు. మరి కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. ఇది ఎక్కువగా వాడట్లేదండి, వీళ్ళు చిన్న ఫ్యామిలీ అనమాట. ఓకేనండి. ఒక బెడ్రూమ్ యూస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకేనండి. సో ఇది హాల్ అండి. టీవీ యూనిట్ అన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి. సో అంటే కిడ్స్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దానికి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి. హాల్కి ఏదైతే ఉందో దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకేనండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ కబోర్డ్స్ బ్యాక్ సైడ్ రెస్ట్ రూమ్ అయితే ఉందండి. ఓకేనండి. మొత్తం ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 2 రెస్ట్ రూమ్స్. ఒకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి అటాచబుల్ ఉంటుంది, ఇంకొకటి అదిగోండి అక్కడ కార్నర్లో రెస్ట్ రూమ్ అయితే ఉందండి. ఓకేనండి. అక్కడే హ్యాండ్ వాష్ సింక్ కూడా అక్కడే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ ఇక్కడ చూశారు కదా, మీరు అన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది. పైన కూడా మరి ఎగ్జాస్ట్ ఫ్యాను, అదేవిధంగా వెంటిలేషన్ కూడా బాగానే ఉందండి. సో ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు మొత్తం అంతా క్లోజ్గా ఉంది కాబట్టి కొంచెం చీకటిగా మీకు అనిపించవచ్చు. మీకు రెంటల్ అయితే వస్తుందండి. రెంటల్ అంటే ఎవరైతే మరి ఒక 2.5 కోట్లు నేను పెట్టుకోగలుగుతాను, నాకు రెంటల్ రావాలి, సుమారుగా ఒక 90,000 నుంచి 1,00,000 మధ్యలో నాకు రెంటల్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బిల్డింగు పక్కా సూటబుల్ అండి. ఓకే. సో ఈ ఏరియా చూసుకుంటే కనుక అన్నీ కూడా క్లాత్ షాప్స్, హోల్సేల్ షాపులు అన్నీ కూడా మంచి షాప్స్ ఉన్నాయండి. సో ఫుల్లీ కమర్షియల్. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక పైన ఒక గెస్ట్ రూమ్ అయితే వేసుకోవడం జరిగిందనమాట, 2 ద్వారాలు పెట్టి. ఓకేనండి. 2 ద్వారాలు. ఇది వచ్చేసి ఒకటి హాల్కి అటాచబుల్గా ఉంటుంది, ఇంకోటి బెడ్రూమ్కి అటాచబుల్గా ఉంటుంది అనమాట. ఇది మొత్తం 194 గజాలండి. 10 years మొత్తం 194 గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ అండి. సో ఒక 10 years లోపే అవుతుంది. ఓకేనండి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే కనుక ఎన్ని షాప్స్ అన్నామండి, 2 షాప్స్. ఓకేనండి. 3 షట్టర్లతో కలిసి ఉంటుంది. తర్వాత దానిపైన చూసుకుంటే 3 షాపులు. మళ్ళీ దానిపైన చూసుకుంటే ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాక్ సైడ్. ఓకేనండి. మళ్ళీ దానిపైన వస్తే ఇది ఒక గెస్ట్ రూమ్, అంటే ఇది కూడా రెంట్కి ఇచ్చేసారండి. సో ఇది కూడా రెంట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనండి. సో మంచి బిల్డింగ్ అండి, క్వాలిటీగా నిర్మించారు, మంచి కమర్షియల్ ఏరియాలో ఉంది. ఓకేనండి. సో షాప్స్ కింద నడిపించుకుంటూ పైన రెసిడెన్షియల్గా ఉండొచ్చు అనమాట. సో మంచి ఏరియాలో మనకి ఏలూరు 1 టౌన్ ఏరియాలో మరి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందన్నమాట.
సో ప్రజెంట్ ఓనర్ గారు అయితే 2.5 CR అయితే చెప్తా ఉన్నారు. ఎవరైనా కనుక చూసి నచ్చింది మాకు కావాలి మాట్లాడదామని అంటే కనుక రేటు కూడా తగ్గిస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. రేటు తగ్గించి ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మంచి బిల్డింగ్ అండి, ఫిక్స్డ్గా రెంట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనండి. సో నేను ఫస్ట్ ఫ్లోర్ చూపించలేదు కదండి, గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ చూపించాను, అదేవిధంగా పెంట్ హౌస్ ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ చూపించడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంది షాపు. ఓకేనండి. ఇది సెకండ్ షాప్ అనమాట. ఓకేనండి. తర్వాత ఇది థర్డ్ షాప్. అంటే 3 షాప్స్ కూడా రెంట్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయండి. షాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్లాట్స్ కానివ్వండి, అన్నీ కూడా చక్కగా, అంటే అక్కడ ఖాళీ ఉండదండి. మీరు జస్ట్ అలాగా టూలెట్ బోర్డ్ అని పెడితే చాలు, జస్ట్ ఒక 10 నిమిషాలు, ఒక గంటలో ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో అంత రష్ ఏరియా, అంత కమర్షియల్ ఏరియా, ఏలూరు 1 టౌన్ మెయిన్ బజార్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. సో మంచి ప్రాపర్టీ అండి, 194 గజాలు. మరి రేటు కూడా తగ్గిస్తూ ఉంటున్నారు, 2.5 CR అయితే చెప్తా ఉన్నారు. మరి నిరంతరం వాటర్ సదుపాయం ఉంది. అయితే చిన్న మైనస్ ఏంటంటే కొంచెం పార్కింగ్ అయితే ఇబ్బంది ఉంటుందండి. కార్ పార్కింగ్ ఉన్న వాళ్ళకైతే ఇది సూట్ అవ్వదు. ఓకేనండి. సో కానీ అక్కడ మేము బైక్స్ ఉన్నాయి, చక్కగా మేము బైక్స్ అయితే పార్క్ చేసుకుంటామంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఓకేనండి. సో మంచి లొకేషన్ అండి, ఫుల్లీ కమర్షియల్ ఏరియా, షాప్స్ నడిపించుకుంటూ చక్కగా అక్కడే ఉండొచ్చు అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంప్రదించండి. థ్యాంక్ యూ. మీ సొంతింటి కలల సాకారానికి నమ్మకమైన నేస్తం బడ్జెట్ మామా గ్రూప్. బడ్జెట్ మామా గ్రూప్.